నమస్కారం. ఈరోజు మనం వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి జయంతి వేడుకలు, వాటి ప్రాముఖ్యత గురించి మనకందిన సమాచారం ఆధారంగా కాస్త లోతుగా మాట్లాడుకుందాం. నమస్కారం. అవును, ప్రతి సంవత్సరం జులై 8న ఆయన జయంతిని జరుపుకుంటారు. 1949 జులై 8న ఆయన జననం కదా. అవును. ఈ రోజున జరిగే కార్యక్రమాలు, వాటి వెనుక ఉన్న రాజకీయ, సాంఘిక, ఇంకా వ్యక్తిగత నివాళి అంశాలు ఎలా ముడిపడి ఉన్నాయో చూద్దాం. మన దగ్గర ఉన్న కొన్ని కథనాల ఆధారంగా ఈ విశ్లేషణ చేస్తున్నాం. సరే, మరి ముందుగా రాష్ట్ర స్థాయిలో ఎలా జరుగుతుందో చూద్దామా? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు చోట్ల ఈరోజు నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేయడం, కొన్ని కార్యక్రమాలు చేయడం చూస్తుంటాం. నిజమే. ప్రధానంగా ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి గారు, ఇలాంటి ముఖ్య నేతలు కూడా బహిరంగంగా నివాళులర్పిస్తారు. అంటే ఇది కేవలం ఒక పార్టీకి సంబంధించింది కాదన్నమాట. అవును, కొంతవరకు ఆయన ప్రభావం పార్టీలకతీతంగా కనిపిస్తోంది అని చెప్పొచ్చు. మరి ఈ ప్రభావం ఇక్కడికే పరిమితమా, లేక ప్రపంచవ్యాప్తంగా కూడా ఏమైనా ఉందా? మంచి ప్రశ్న అడిగారు. లేదు, ఇది కేవలం 2 రాష్ట్రాలకే పరిమితం కాదు. ప్రపంచవ్యాప్తంగా కూడా, ముఖ్యంగా అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో ఉండే తెలుగువాళ్లు. ఓ, అవునా? అవును, అక్కడి తెలుగు సంఘాలు, ఇంకా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు, అభిమానులు కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకుని జరుపుకుంటారు. కొన్నిసార్లు సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటారు. అంటే ఇది వాళ్ల సాంస్కృతిక గుర్తింపులో ఒక భాగమైపోయిందంటారా? ఒక రకంగా చెప్పాలంటే అవును. రాజకీయంగా, సాంస్కృతికంగా కూడా వాళ్ళు అనుసంధానమై ఉండటానికి ఇదొక మార్గమన్నమాట. సరే, ఇక నాయకుల సందేశాల విషయానికొస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పోస్టు చూశాను. చాలా భావోద్వేగంగా ఉంది కదా? అవును. చెరగని చిరునవ్వు ఆయుధంగా, మీ ఆశయాలే నా ఎజెండా, మీ అడుగుజాడలలోనే నా పాలన అని రాశారు. ఇది కేవలం ఒక కొడుకుగా తండ్రికి ఇచ్చే నివాళి మాత్రమేనా, లేక రాజకీయ కోణం కూడా ఉందా? చూడండి, వ్యక్తిగత నివాళి అయితే ఉంది, కానీ దానిలో స్పష్టమైన రాజకీయ సందేశం కూడా ఉంది. తన పాలన, తన తండ్రిగారి వారసత్వానికి కొనసాగింపు అని చెప్పే ప్రయత్నమది. నిజమే. ఇది ప్రస్తుత రాజకీయాల్లో చాలా ముఖ్యం. అలాగే వేరే నాయకులు కూడా, వాళ్లు కూడా ఆరోగ్యశ్రీ, రుణమాఫీ, ఉచిత విద్యుత్ ఇలాంటి పథకాలను గుర్తు చేసుకుంటూ నివాళులర్పిస్తుంటారు సోషల్ మీడియాలో. అవును, ఆ పథకాల ప్రస్తావన పదే పదే వస్తోంది. అంటే అవి ప్రజల మీద అంత బలమైన ముద్ర వేశాయన్నమాట. ఖచ్చితంగా. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ, నీటిపారుదల, ఇళ్ల నిర్మాణం, వీటిల్లో వైఎస్ఆర్ తెచ్చిన మార్పులు, ఆ ప్రభావం ఇంకా చర్చల్లో ఉంది. ఆ జ్ఞాపకాలే బహుశా ఈ రోజుకు ఇంత ప్రాధాన్యతను తెచ్చిపెడుతున్నాయేమో. అవునవును. అందుకే ఇది కేవలం స్మారక సభలు, పూలమాలలతో ఆగిపోదు. చాలా చోట్ల పాఠశాలలు, యువజన సంఘాలు, పార్టీ విభాగాలు, వీళ్ళంతా రక్తదాన శిబిరాలు, ఉచిత వైద్య పరీక్షలు ఇలాంటివి నిర్వహిస్తారు. అంటే ఆయన ప్రజాసేవ దృక్పథాన్ని కొనసాగించే ప్రయత్నమన్నమాట. సరిగ్గా చెప్పారు. ఆయన ప్రజానాయకుడు అనే ఇమేజ్ని, ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నమిది. ఇదంతా చూస్తుంటే ఈ జయంతి వేడుక అనేది ఊరికే ఒక పుట్టినరోజు కాదు, దీనికి చాలా కోణాలున్నాయనిపిస్తోంది. మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు స్థూలంగా చెప్పాలంటే? మనం ఇప్పుడుదాకా మాట్లాడుకున్న దాన్ని బట్టి చూస్తే దీని ప్రాముఖ్యతను కొన్ని పాయింట్స్గా చెప్పొచ్చు. ఒకటి, ఇది ప్రస్తుత నాయకత్వానికి, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి వాళ్ల రాజకీయ మూలాలను, వారసత్వాన్ని గుర్తుచేసుకోవడానికి, బలపర్చుకోవడానికి ఒక రాజకీయ వేదిక. సరే. 2, ఆ పాత పథకాల జ్ఞాపకాలు, ఇప్పుడు చేసే సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలతో ఒక ఎమోషనల్ కనెక్ట్ని కొనసాగించడం. అవును. 3, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్లని, ముఖ్యంగా వైఎస్ఆర్ అభిమానులను ఒకచోట చేర్చే ఒక సాంస్కృతిక, రాజకీయ సాధనం కూడా. అంటే గతాన్ని వర్తమానంతో కలుపుతూ రాజకీయంగా, సామాజికంగా, సాంస్కృతికంగా కూడా ఉపయోగపడే రోజుది. అంతేగా, సరిగ్గా చెప్పారు. ఇక ముగింపుగా ఒక్క విషయం. ఒక నాయకుడి జ్ఞాపకమనేది కేవలం ఏటా ఒకసారి జరిగే నివాళి కార్యక్రమంగా మిగిలిపోకుండా, అది ఎలాగ రాజకీయ సిద్ధాంతాలకు, సామాజిక కార్యక్రమాలకు నిరంతరం స్ఫూర్తినిస్తూ ఉంటుందో, ఆ వారసత్వం వేర్వేరు రూపాల్లో ఎలా కొనసాగుతుందో ఈ జయంతి వేడుకలు మనకు చూపిస్తున్నాయి. ఆలోచిస్తే ఒక వ్యక్తి జ్ఞాపకం చుట్టూ ఎంత పెద్ద వ్యవస్థ, అంటే రాజకీయ, సామాజిక, భావోద్వేగ వ్యవస్థ తయారవుతోందో, అది కాలంతో పాటు ఎలా మారుతుందో గమనించడం ఆసక్తికరంగా ఉంటుంది. నిజమే.
దాని గురించి ఆలోచించాల్సిన విషయమే.